షర్మిల పాదయాత్రకు విశేష స్పందన వస్తుందని ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పి మరోవైపు చంద్రబాబు యాత్ర విషాద యాత్రతో ముగుస్తుందని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వరకు మనం లైవ్ లో చూసాం. మరోవైపు మనసులో మాట చంద్రబాబు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాసుకున్న పుస్తకం. ఈ పుస్తకంలో తన ఆలోచనలు అన్నిటికీ అక్షర రూపం ఇచ్చారు బాబు. షర్మిల పాదయాత్రలో ఈ పుస్తకం గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ప్రజా వ్యతిరేకంగా ఉన్న బాబు మనసులో మాటపై మండిపడుతున్నారు. అసలు చంద్రబాబు అవిశ్వాసం పెట్టకుండా పాదయాత్ర పేరుతో నాటకాలు ఆడడాన్ని షర్మిల ఎండగడుతున్నారు. ఇదే బాబు రాసిన మనసులో మాట పుస్తకం. ఈ పుస్తకంలో విద్యుత్ సంస్కరణల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు బాబు. విద్యుత్తు అందరూ కావాలంటారు, కానీ దాని అసలు ఖరీదును చెల్లించడానికి ఎవరూ సిద్ధంగా లేరని రాసుకున్నారు. ఇంతేనా, కరువులో ఉన్న రైతులను జైల్లో పెట్టించి వాళ్ల సామాన్లను ఇళ్లలోంచి బయటకు విసిరేయించిన ఘనత బాబుది. షర్మిల ఇదే విషయాన్ని ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడు ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక బుక్ రాసుకున్నారు. ఆ పుస్తకం పేరు మనసులోని మాట. ఆయన మనసులోని మాట. దాంట్లో ఆయన రాసుకున్నారు, వ్యవసాయం దండగట, ప్రాజెక్టులు కట్టడం నష్టమట, ప్రజలకు ఏదైనా ఉచితంగా ఇస్తే వారు సోమరిపోతులు అవుతారట. వారు రాసుకున్న విషయాలన్నీ కాంగ్రెస్ వారికి బహుగా నచ్చి ఆయననే ముఖ్య సలహాదారుడుగా ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు. మనసులో మాట పుస్తకంపై షర్మిల వాగ్బాణాలివి. బాబు రెండు అక్షరాలు రెండు నాలుకల ధోరణిని షర్మిల ప్రజలకు చెప్తున్నారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా తన ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చారో, ఇప్పుడు సంక్షేమం గురించి ఎటువంటి హామీలు ఇస్తున్నారో తెలియజేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఇంత అన్యాయం జరిగినా చోద్యం చూస్తుంది. ఈ రోజు పాదయాత్ర అని కొత్త నాటకం మొదలుపెట్టారు. ఈ నాటకాలు కట్టిపెట్టి ఇంత అసమర్థంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి ఈయన ఎందుకు దించారు అని అడుగుతున్నాం. అలా దించారు, కానీ పాదయాత్ర అనే నాటకాలు మట్టుకు చేస్తారు. ఉచిత విద్యుత్తు ఎన్నికల్లో లాభాలు తేవడం లేదని రాసిన చంద్రబాబు 1999లో పంజాబ్లో అకాలీల ఓటమిని కూడా ఉదహరించారు. అధికారం పోయిన తర్వాత మాత్రం అంతా ఫ్రీ అంటున్నారు బాబు. నేను ఒక చిన్న పొరపాటు చేశాను. ఆ పొరపాటు గారు ఉచితంగా కరెంట్ ఆ రోజు ఆలోచించాను. నేను ఆ రోజు గారు ఉచితంగా కరెంట్ ఇచ్చి ఇంకొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే మా ఓడించే శక్తి ఎవరికి లేదు. అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు రైతుల పక్షాన నిలిచిన ఏకైక నేత వైఎస్ఆర్ అని షర్మిల చెప్పారు. చంద్రబాబు ద్వంద్వ విధానాలపై పాదయాత్రలో తీవ్రంగా మండిపడుతున్నారు షర్మిల. వైవి రెడ్డి, పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్.